आभास। तू ही तो है मेरी आस पास, होता है मेरे दिल को आभास, बजता मन में यही एक सांस, बाबा तुम हो मेरे पास। बाबा मीठे बाबा, प्यारे बाबा, मेरे बाबा। तेरे संग का हुआ ये असर, तेरे संग का हुआ ये असर, आसान हुआ है जीवन का सफर, मुझसा कोई खुश किस्मत कहा, भगवन हुआ है मेरा हम सफर, सफल हो रहा है मेरा हर प्रयास, तेरी रहमतों का है मुझ पे प्रकाश, बजता मन में यही एक सांस, बाबा तुम हो मेरे पास। बाबा मीठे बाबा, प्यारे बाबा, मेरे बाबा। करन करावन हार हो तुम, करते हो मेरे सारे काम, करके स्वयं छिप जाते हो और मशहूर होता है मेरा नाम, आभार करती मेरी हर सांस, मेरे हृदय में है तेरा निवास, तू ही तो है मेरे आस पास, होता है मेरे दिल को आभास। बाबा मीठे बाबा, प्यारे बाबा, मेरे बाबा। बाबा मीठे बाबा, प्यारे बाबा, मेरे बाबा, मीठे बाबा, प्यारे बाबा। ఓం శాంతి. మధురమైన పిల్లలు, పావనంగా అయ్యేందుకు స్మృతి యాత్ర చాలా అవసరము. ఇదే ముఖ్యమైన సబ్జెక్టు. ఈ యోగ బలం ద్వారా మీరు సేవాదారులుగా, గుణవంతులుగా అవ్వగలరు. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ యోగమైతే నేర్చుకుంటారో అదే అన్నిటికంటే సాటి లేనిది, అద్భుతమైనటువంటిది ఎలా? ఇంతవరకు ఏ యోగాలైతే నేర్చుకుంటూ లేక నేర్పిస్తూ వచ్చారో అవన్నీ మనుషుల జతలో యోగాన్ని జోడించటం జరిగింది. కానీ ఇప్పుడు మనము నిరాకారంతో యోగం జోడిస్తాము. నిరాకార ఆత్మ, నిరాకార తండ్రి స్మృతి చేయడమే అన్నిటికంటే విలక్షణమైన విషయము. ప్రపంచంలోని వారెవరైనా ఒకవేళ భగవంతుని స్మృతి చేసిన పరిచయం లేకుండా స్మృతి చేస్తున్నారు, కర్తవ్యం తెలియకుండా
ఎవరినైనా స్మృతి చేయడాన్ని భక్తి అని అంటారు. జ్ఞానవంతులైన పిల్లలు పరిచయ సహితంగా స్మృతి చేస్తారు. ఓం శాంతి. ఆత్మీయ తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలకు మొట్టమొదట తండ్రి పరిచయం లభించింది. బిడ్డ జన్మిస్తూనే ఆ చిన్న బిడ్డకు మొట్టమొదట తల్లిదండ్రుల పరిచయం లభిస్తుంది. మీలో కూడా రచయిత అయిన తండ్రి పరిచయము లభించిన వారు నెంబరు వారు పురుషార్థానుసారంగా ఉన్నారు. అత్యంత ఉన్నతమైన వారు తండ్రేనని, వారి మహిమనే అందరికీ తెలపాలని పిల్లలకి తెలుసు. శివాయ నమః అని కూడా వారి మహిమను గానం చేస్తారు. అయితే బ్రహ్మాయ నమః, విష్ణువాయ నమః అనే పదాలు శోభించవు. శివాయ నమః అంటే బాగా శోభిస్తుంది. బ్రహ్మదేవతాయ నమః, విష్ణుదేవతాయ నమః అనే పదాలు శోభిస్తాయి. వారిని దేవతలు అని అనవలసి వస్తుంది. భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు. ఎవరైనా వస్తే మొట్టమొదట వారికి తండ్రి మహిమను తప్పకుండా తెలపాలి. వారు సుప్రీం తండ్రి. తండ్రి మహిమను ఎలా వినిపించాలో పిల్లలు మర్చిపోతారు. మొదట వీరు సుప్రీం తండ్రి, టీచర్, సద్గురు కూడా అయ్యారని అర్థం చేయించాలి. ముగ్గురిని స్మృతి చేయవలసి వస్తుంది. వాస్తవానికి శివబాబా ఒక్కరే 3 రూపాలలో స్మృతి చేయాలి. ఇది పక్కా చేసుకోవాలి. మీకు తండ్రి మహిమ తెలుసు, అందుకే వారిని మహిమ చేస్తారు. వారు ఉన్నతమైన తండ్రి రాయిలో ఉన్నారని అనేశారు. మనుషులలో కూడా వారు ఉన్నారని అంటారు. కానీ మానవ శరీరంలో సదా ఉండలేరు కదా. వారు కేవలం అప్పుగా తీసుకుంటారు. వారు స్వయం చెప్తూ ఉన్నారు, నేను ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను. కాబట్టి మొట్టమొదట విషయము తండ్రి సదా సత్యమని పక్కా చేయాలి. వారే సత్యనారాయణ కథను వినిపిస్తూ ఉన్నారు. ఆ సత్యమైన తండ్రియే నరుని నుండి నారాయణుడిగా తయారు చేశారు. సత్యయుగంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యమే ఉండేది. అది ఎలా తయారైంది? ఎవరు తయారు చేశారు? కథ ఎప్పుడు వినిపించారు? రాజయోగం ఎప్పుడు నేర్పించారు? ఇవన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మిగిలిన అన్ని యోగాలు మనుషులతో జోడిస్తారు. మనుషుల యోగము పరిచయము సహితంగా నిరాకారుని జతలో జోడింపచేసే యోగము మరొకటి లేదు. ఈ రోజులలో భలే శివునితో యోగము జోడిస్తారు, పూజిస్తారు. అయితే వారిని గురించి ఎవరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఈ సాకార ప్రపంచంలోనే ఉంటారని కూడా అర్థం చేసుకోరు. తికమక పడి ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ అయితే మొట్టమొదట సత్యయుగంలో ఉండాలని వారు భావిస్తారు. ఒకవేళ సత్యయుగంలో ప్రజాపిత బ్రహ్మ ఉండి ఉంటే సూక్ష్మవతనంలో ఎందుకు చూపించారు? వారికి అర్థం తెలియదు. ఈ సాకార బ్రహ్మ కర్మబంధనంలో ఉన్నారు. ఆ సూక్ష్మ బ్రహ్మ కర్మాతీతుడు. ఈ జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు. జ్ఞానం ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు ఎప్పుడు వచ్చి జ్ఞానం ఇస్తారో అప్పుడు మీరు ఇతరులకు వినిపిస్తారు. తండ్రి పరిచయం ఎవరికైనా ఇవ్వడం చాలా సులభము. ఆ ఒక్కరిని గురించే అర్థం చేయించాలి. వారు సర్వ ఆత్మలకు అనంతమైన తండ్రి. ఎవరికైనా పరిచయం ఇవ్వడంలో ఏ కష్టమూ లేదు, చాలా సులభము. అయితే నిశ్చయం లేకుంటే, అభ్యాసం లేకుంటే ఎవ్వరికీ అర్థం చేయించలేరు. జ్ఞానము ఎవ్వరికి ఇవ్వకపోతే అజ్ఞానులనే అర్థము. జ్ఞానము లేకుంటే భక్తి ఉండదు. అంటే దేహాభిమానం ఉన్నది. ఆత్మాభిమానిలోనే జ్ఞానం ఉంటుంది. మనం ఆత్మలము. మన తండ్రి పరంపిత పరమాత్మ, వారే తండ్రి, టీచర్, సద్గురు
అయ్యారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు కదా. తండ్రి ప్రజాపిత బ్రహ్మ కర్తవ్యం కూడా తెలిపించారు. అంతేకాక తమ కర్తవ్యాన్ని కూడా తెలిపారు. మనుషులైతే శివశంకరులను కలిపి ఒక్కటిగా చేశారు. శంకరుడు మూడవ కన్ను తెరుస్తూనే వినాశనమైపోయిందని అంటారు. ఇప్పుడు బాంబుల ద్వారా, ప్రకృతి బీభత్సాల ద్వారా వినాశనం జరుగుతుంది. శివశంకర మహదేవ అని అంటారు. ఆ చిత్రము యథార్థమైంది కాదు. ఇవన్నీ భక్తి మార్గంలోని చిత్రాలు. అక్కడ ఇటువంటి విషయాలేమీ ఉండవు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఒక దేహదారే. ఎంతమంది పిల్లలున్నారు కనుక ఈ చిత్రాలన్నీ పూజించుటకు ఉన్నాయి. ఇతను వ్యక్తమని, అతను అవ్యక్తమని తండ్రి అర్థం చేయిస్తారు. అవ్యక్త అయినప్పుడే ఫరిస్తాగా అవుతారు. మూలవతనము, సూక్ష్మవతనము రెండూ తప్పకుండా ఉన్నాయి. సూక్ష్మవతనంలోకి కూడా వెళ్తారు. ప్రజాపిత బ్రహ్మ ఎవరైతే ఇప్పుడు మనిషిగా ఉన్నారో వారే ఫరిస్తాగా అవుతారు. రాధ్యం కూడా చిత్రాలలో చూపించారు. మళ్ళీ ఇతడు రాజ్య పాలన చేస్తారు. సూక్ష్మవతనం యొక్క చిత్రము లేకుంటే ఇతరులకు అర్థం చేయించటం కష్టమవుతుంది. వాస్తవానికి విష్ణువుకు చతుర్భుజ రూపము లేనే లేదు. ఇది భక్తి మార్గంలోని చిత్రము. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మనే పతితం నుండి పావనంగా అవుతుంది. పతితమై తన ధామానికి వెళ్ళిపోతుంది. ఆత్మలు నిరాకార ప్రపంచంలో ఉంటాయి. ఇక్కడ సాకారులు ఉన్నారు. పోతే సూక్ష్మవతనం గురించిన ముఖ్యమైన కథ ఏదీ లేదు. సూక్ష్మవతన రహస్యాన్ని కూడా తండ్రి ఇప్పుడే అర్థం చేయిస్తారు. కనుక మూలవతనము, సూక్ష్మవతనము, తర్వాత స్థూలవతనము ఉన్నాయి. మొట్టమొదట అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి. భక్తి మార్గంలో కూడా బాబాను ఓ భగవంతుడా, ఓ ప్రభువా అని అంటారు. అయితే వారెవరూ తెలియదు. ఎల్లప్పుడూ శివ పరమాత్మాయ నమః అని అంటారు. శివదేవత అనని ఎప్పుడూ అనరు. బ్రహ్మదేవత అని అంటారు. శివుని పరంపిత పరమాత్మ అనే అంటారు. శివదేవత అనని ఎప్పుడూ అనరు. శివ పరమాత్మ అని అంటారు. వారిని సర్వవ్యాపి అని అనరు. పతితుల్ని పావనంగా తయారు చేసే కర్తవ్యము చేయాలంటే రాయి రప్పలలో ఉండి చేస్తారా? దీనినే గాఢాంధకారము అని అంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయమై ఉంది. తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. యదా యదా హి ధర్మస్య గ్లాని. ఎవరి గ్లాని? వారు శ్లోకాన్ని చదివి అర్థం వినిపిస్తారు. పిల్లలైన మీరు అక్కడికి వెళ్ళి చూడాలి. మేము దీని అర్థం వివరిస్తామని వారితో చెప్పాలి. ఆ తర్వాత వెంటనే కూర్చొని వినిపించాలి. వీరు బీకేలని వారు అనుకోరు. భలే తెల్ల డ్రెస్సులో ఉన్న వీరికి ఆ ముద్ర ఏమీ పడలేదు అని భావిస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్ళి వినిపించవచ్చు. అంతేకాక దీని అర్థము తెలిపించవద్దని అడగచ్చు. వారు ఏం చెప్తారో గమనించండి. పోతే ఈ చిత్రాలన్నీ వివరంగా అర్థం చేసుకునేందుకు తయారు చేయబడినవి. ఇది అపారమైన జ్ఞానము. సముద్రాన్ని ఇంకుగా చేసుకొని వ్రాసిన అంతం కాదు. అయినా సెకండులో తెలిపే విధానం కూడా వినిపించాను. కేవలం తండ్రి పరిచయమే ఇవ్వాలి. అనంతమైన ఆ తండ్రి స్వర్గరచయిత. మనమందరం వారి పిల్లలము, పరస్పరం సోదరులము. కనుక మనకు కూడా తప్పకుండా స్వర్గరాజ్యం ఉండాలి. అయితే అందరికీ లభించదు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. భారత్వాసులే స్వర్గవాసులుగా అవుతారు. ఇతరులందరూ వారి వెనక వస్తారు. ఇది చాలా సులభము. అయితే అర్థం చేసుకోరు. బాబాకైతే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకానొక రోజు వేశ్యలు మొదలైన వారందరూ కూడా వచ్చి వింటారు. వెనుక వచ్చేవారు
తీవ్రంగా ముందుకి వెళతారు. ఇక్కడ వేశ్యలున్న చోటు కూడా ఎవరైనా వెళ్ళి సేవ చేయవచ్చు. దేహాభిమానం ఉన్నందువల్ల చాలామందికి అక్కడికి వెళ్ళాలంటే సిగ్గవుతుంది. బాబా వేశ్యలకు కూడా అర్థం చేయించండి అని చెప్తారు. భారతదేశ పేరు ప్రతిష్టలను వారే కింద పడేశారు. ఇందులో ముఖ్యంగా యోగబలం కావాలి. పూర్తి పతితంగా ఉన్నారు. పావనంగా అయ్యేందుకు స్మృతి యాత్ర చేయాలి. ఇప్పుడు ఆ యోగబలము కొంత తక్కువగా ఉంది. కొంతమందిలో జ్ఞానం ఉంది, కానీ యోగము తక్కువగా ఉంది. ఇది కష్టమైన సబ్జెక్టు. ఇందులో పాస్ అయినప్పుడే వేశ్యలను ఉద్ధరించగలుగుతారు. మంచి మంచి అనుభవి మాతలు వెళ్ళి అర్థం చేయించాలి. కన్యలకైతే అనుభవం ఉండదు. మాతలు అర్థం చేయించగలరు. తండ్రి చెప్తూ ఉన్నారు, పవిత్రంగా అయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. ఈ మొత్తం ప్రపంచమే శివాలయమైపోతుంది. సత్యయుగాన్ని శివాలయమని అంటారు. అక్కడ అపారమైన సుఖముంటుంది. వేశ్యలకు కూడా తెలిపించండి. తండ్రి చెప్తూ ఉన్నారు, పవిత్రంగా అవుతామని ఇప్పుడు ప్రతిజ్ఞ చేయండి. ఇటువంటి పతితుల్ని పావనంగా చేసే ఖడ్గము చాలా పదునుగా ఉండాలి. బహుశా దీనికి ఇంకా కొంత ఆలస్యం ఉంది. అర్థం చేయించేవారు కూడా నెంబర్ వారుగా ఉన్నారు. సేవా కేంద్రాలలో ఉంటారు. అందరూ ఏకరసంగా లేరని బాబాకి తెలుసు. సర్వీస్ చేసేందుకు ఎవరైతే వెళ్తారో వారిలో రాత్రికి పగలు ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. కనుక ఎవరికైనా అర్థం చేయించినప్పుడు మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. తండ్రినే మహిమ చేయండి. ఇన్ని గుణాలు తండ్రిలో తప్ప ఇతరులెవ్వరిలో ఉండవు. వారే మనల్ని గుణవంతులుగా చేస్తారు. తండ్రే సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడిది సంగమయుగము. ఈ సమయంలోనే మీరు పురుషోత్తములుగా అవుతారు. ఆత్మ అయిన మీకు కూర్చొని అర్థం చేయిస్తారు. శరీరం ఆత్మదేనని అర్థం చేయిస్తారు. ఎంతవరకు అర్థం చేసుకుంటారో వారి ముఖము చూస్తేనే తెలిసిపోతుంది. ఎవరైనా ఉదాసీనంగా ఉంటే వారి ముఖమే మారిపోతుంది. ఆత్మగా భావించి కూర్చుంటే ముఖము కూడా బాగుంటుంది. ఇది కూడా అభ్యాసం అవుతుంది. గృహస్థ వ్యవహారంలో ఉండేవారు ఇంత ఉత్సాహంగా ఉండలేరు. ఎందుకంటే ఎన్నో చిక్కు వ్యవహారాలలో తగులుకొని ఉన్నారు. పూర్తిగా అభ్యాసం చేసినప్పుడు నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ పక్కాగా ఉంటారు. స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఆత్మ ఎంతగా యోగములో ఉంటుందో అంత పావనంగా అవుతుంది. సత్యయుగంలో మీరు సతో ప్రధానంగా ఉండేవారు కావున చాలా సంతోషం ఉండేది. ఇప్పుడు సంగమయుగంలో మీరు నవ్వుతూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే అనంతమైన తండ్రి లభించారు. ఇంకేం కావాలి? తండ్రిపై సమర్పణ అవ్వాలి. ధనవంతులు ఎవ్వరూ ఒకరు అతి కష్టం మీద వస్తారు. పేదవారికి మాత్రమే ఈ జ్ఞానం లభిస్తుంది. నాటకమే అలా తయారై ఉంది. నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. కోట్లలో ఏ ఒక్కరో విజయమాలలో మణిగా అవుతారు. పోతే ప్రజలు నెంబర్ వారుగా తయారయ్యే తీరాలి. అనేక మంది తయారయ్యారు. ధనవంతులు పేదవారు అందరూ ఉంటారు. పూర్తి రాజధాని స్థాపన అవుతూ ఉంది. మిగిలిన వారంతా తమ తమ విభాగాలలోకి వెళ్ళిపోతారు పరంధామంలో. కాబట్టి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. మీ ఆహార పానీయాలు కూడా బాగుండాలి. నేను ఫలానా వస్తువు తినాలని ఆశ ఎప్పుడూ ఉంచుకోరాదు. ఈ ఆశలన్నీ ఇక్కడ ఉంటాయి. బాబా పెద్ద పెద్ద వానప్రస్థుల ఆశ్రమాలు చూశారు. చాలా శాంతిగా ఉంటారు.
ఇక్కడైతే అనంతమైన విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తారు. చివరిలో వచ్చే వేశ్యలు గణికలు మీకంటే తీక్షణమైపోతారు. చాలా ఫస్ట్ క్లాస్ పాటలు పాడుతారు. ఆ పాటలు వింటూనే ఖుషి పాదరసం పైకి ఎక్కుతుంది. ఎప్పుడైతే మీరు ఇలా కింద పడిన వారికి అర్థం చేయించి శ్రేష్టంగా చేస్తారో అప్పుడు మీ పేరు కూడా చాలా ఉన్నతమైపోతుంది. వేశ్యల్ని కూడా ఇంత శ్రేష్టంగా తయారు చేస్తారని అందరూ అంటారు. మీరు స్వయంగా ఇలా అంటారు, మేము శూద్రులుగా ఉండేవాళ్ళము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, తర్వాత మేము దేవతలుగా క్షత్రియులుగా అవుతాము. మీరెవరైనా కొంత ఉన్నతిని పొందుకుంటారా లేదా అని బాబా ప్రతి ఒక్కరిని గమనించి తెలుసుకోగలరు. వెనుక వచ్చేవారు ముందు వారి కంటే ముందుగా పైకెక్కిపోతారు. పోను పోను మీరు ఈ విషయాలన్నీ చూస్తారు. ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నారు. కొత్త పిల్లలు సర్వీస్లో ఎంతో ఉత్సాహంతో ఎగురుతూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: పతితుల్ని పావనంగా చేసే సేవ చేయండి. గణికులకు వేశ్యలకు జ్ఞానం ఇవ్వండి. కింద పడుతున్న వారిని లేవనెత్తండి. కింద స్థాయిలో ఉన్నవారికి జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నతంగా చేయండి. వారినే ఉద్ధరించండి. అప్పుడు పేరు ప్రసిద్ధి అవుతుంది. స్వీయ దృష్టిని పవిత్రంగా చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ మేము ఆత్మలము, ఆత్మలతో మాట్లాడుతున్నామని అభ్యాసం చేయండి. తండ్రి స్మృతిలో ఉంటే పావనంగా అవుతారు. వరదానము: అనాది స్వరూపము యొక్క స్మృతి ద్వారా సంతుష్టతను అనుభవం చేయించే సంతుష్టమణి భవ. అనాది మరియు ఆది స్వరూపాలను స్మృతిలోకి తీసుకురండి మరియు అదే స్మృతి స్వరూపంలో స్థితమైపోతే స్వయం కూడా స్వయంతో సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులకు కూడా సంతుష్టత యొక్క విశేషతను అనుభవం చేయించగలరు. అసంతుష్టతకు కారణం అప్రాప్తి. మీ స్లోగన్ పొందాల్సిందంతా పొందేశాము, తండ్రికి చెందిన వారిగా అవ్వడం అనగా వారసత్వానికి అధికారులుగా అవ్వడం. ఇటువంటి అధికారి ఆత్మలు సదా నిండుగా సంతుష్టమణులుగా ఉంటారు. స్లోగన్: తండ్రి సమానంగా అయ్యేందుకు అర్థం చేసుకోవడం, కోరడం మరియు చేయడం, ఈ 3 విషయాలలో సమానత ఉండాలి. అవ్యక్త ఫరిస్తా స్థితిని అనుభవం చేయాలి అంటే వరదాని రూపం ద్వారా సేవ చేసేందుకు ముందు స్వయంలో శుద్ధ సంకల్పాలను ధారణ చేయండి. ప్రతిరోజంతా శుద్ధ సంకల్పాల సాగరం యొక్క లోతులోకి వెళ్ళి సైలెన్స్ స్వరూపంగా అవ్వండి. మీ యొక్క డీప్ సైలెన్స్ స్థితి వాతావరణాన్ని పరివర్తన చేస్తుంది. మీరు స్వయాన్ని డబల్ లైట్ ఫరిస్తాగా అనుభవం చేస్తారు. అచ్చా, ఓం శాంతి. दिन है सुंदर सा आज कुछ कर गुजर, भर के खुशियाँ खुद में सारी दुनिया में भर. दिन है सुंदर सा आज कुछ कर गुजर, भर के खुशियाँ खुद में सारी दुनिया में भर. मिलता चल तू सबसे मीठी मुस्कान के संग, भरता चल तू सब में प्यारा सा एक उमंग. लगा दे तू सबको आज
आज हिम्मत के पल, दिन है सुंदर सा, आज कुछ कर गुजर। दिन है सुंदर सा, आज कुछ कर गुजर। टूटे हर दिल को तू जोड़ दे प्यार से, खुदा की झलक दिखा अपने किरदार से। बना दे हर दिल को तू एक खुशियों का घर। दिन है सुंदर सा, आज कुछ कर गुजर। दिन है सुंदर सा, आज कुछ कर गुजर। करके खिदमत सबकी दुआएं लेता चल। वक्त कैसा भी हो बनना है तुझको सफल। बना दे तू हंसी सबकी जिंदगी का सफर। दिन है सुंदर सा, आज कुछ कर गुजर। भर के खुशियां खुद में, सारी दुनिया में भर। दिन है सुंदर सा, आज कुछ कर गुजर। भर के खुशियां खुद में, सारी दुनिया में भर। दिन है सुंदर सा, आज कुछ कर गुजर।